హాయ్ ఫ్రెండ్స్, కారం బూందీ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఇదిగోండి 3 పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. పసుపు పసుపు అది వేసుకొని ఫ్రై చేద్దాం. వేగిన తర్వాత ఇవ్వండి కారం బూందీ, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుని వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. పసుపు వేస్తాం కదా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మెంతులు లైట్గా వేసుకొని ఇప్పుడు ఒకసారి ఫ్రై చేద్దాం. వేసినాక కొంచెం కరివేపాకు ఇది వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు అలా బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇదిగోండి కారబుంది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుదాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, వేసుకొని అన్ని మళ్ళీ ఇది బాగా పట్టేలాగా కలుపుదాము. బాగా కలిసేలాగా అన్ని కలిపి వేపాము. వేపడానికి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. అది చింతపండు పులుసు వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పడింది నాకు. వాటర్ కూడా వేద్దాము. చింతపండు పులుసుని బాగా పలుచగా చేసుకుంటూ వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా తీసి వేసేసి వాటర్ కూడా పోసాను. ఇప్పుడు 2 నిమిషాల్లో మూత పెట్టేద్దాం. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత తీసి చూసాం, దగ్గర పడింది. మళ్ళీ మూత పెట్టేసాం. మళ్ళీ తీసి చూసాం, బాగా దగ్గర పడింది. ఇన్స్టెంట్గా తక్కువ టైంలో అయిపోయిద్దండి. థ్యాంక్ యూ. లైక్